నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి చాలా కాలం తర్వాత, చాలా సుదీర్ఘ కాలం తర్వాత నటసింహం బాలకృష్ణ గారు, అదే విధంగా చూసుకుంటే విజయశాంతి గారు నటించబోతున్నారు. అది అఖండ తాండవంలో అని చెప్పి అంటున్నారు. సో మొత్తానికి ఎలాంటి పాత్రలు, ఎందుకంటే ఇప్పుడు హీరో హీరోయిన్ గా వీళ్ళిద్దరైతే ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ అఘోర గెటప్ లో ఉంటుంటారు కాబట్టి బాలకృష్ణ గారు. సో విజయశాంతి గారు పాత్ర ఏంటి అనే దానిపైన అయితే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తానికి దీని నుంచి మీరు ఏం చెప్తారు? వాళ్ళిద్దరు హిట్ పేరు. కథానాయక సినిమా ఫస్ట్ సినిమా, నిప్రవ లాస్ట్ సినిమా. నిప్రవ తర్వాత వీళ్ళిద్దరు చేయలే. అప్పట్లో ఏంటంటే వీళ్ళిద్దరు గొడవ పడ్డారు అనేది బయట వార్తలు అయితే వచ్చినాయి. అందువల్ల చేయట్లేదని అంటే దీనికి వివరణ కూడా ఈ మధ్యన విజయశాంతి గారు ఇచ్చారు. మీరిద్దరం చేయకపోవడానికి ప్రధానమైన కారణం నాకు లేడీ ఓరియంటెడ్ పాత్రలు ఎక్కువ వచ్చినాయి, అటువైపు వెళ్ళిపోయానని చెప్పి అవి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే చిరంజీవి గారికి విజయశాంతి గారికి 19 సినిమాలు ఉన్నాయి, బాలయ్య బాబు విజయశాంతి గారికి 17 సినిమాలు ఉన్నాయి. ఎంత కాంబినేషన్ అంటే ఎక్కువ సినిమాలు చేసింది వీళ్ళిద్దరితోనే. ఆవిడ ఆ చేసిన సినిమాల్లో మరి 17 సినిమాల్లో ఈయన, 19 సినిమాలో చిరంజీవి గారు ఉన్నాయి అంటేనే పెద్ద చాలా పెద్ద హిట్ కాంబినేషన్ చెప్పాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు మాత్రం చేస్తే మాత్రం అది ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది బాలయ్య బాబుకి. బాలయ్య బాబు రజనీకాంత్ చేస్తే ఎంత క్రేజ్ అనుకున్నామో, బాలయ్య బాబు విజయశాంతి చేస్తే మాత్రం అంతే క్రేజ్ అని చెప్పాల్సి వస్తుంది. సో ఇటీవల చూసుకుంటే మనకి ఏదైతే సర్లేరు మీకెవరు కావచ్చు, అదేవిధంగా ఈ మొన్న మధ్య వచ్చినటువంటి సినిమా సన్ ఆఫ్ వైజయంతి కావచ్చు, ఇలాంటి సినిమాలతో చాలా మెరుపు వేగంతో వస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు విజయశాంతి గారు. అయితే అఖండ తాండవంలో ఎలాంటి గెటప్ వేస్తుండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే దాదాపు బిజినెస్ డీల్స్ అని పూర్తి అయిన సమాచారం ఉంది. వాళ్ళు అనౌన్స్ చేయలే, అఫీషియల్ గా చేయలే. ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నారు అనేది ఎట్లాగో బయట కూడా ఆవిడ పొలిటికల్ లీడరే, ఈయన పొలిటికల్ లీడరే, బాలయ్య బాబు కూడా. ఆవిడ కూడా ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నారు ఈ సినిమాలో అనేది ఒక టాక్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని మనకి సెప్టెంబర్ రిలీజ్ అన్నారు కానీ సంక్రాంతికి వాయిదా పడుతుంది అంటున్నారు. అంటే ఒక విధంగా కాంబినేషన్స్ సినిమా ప్లస్ అవుతాయండి. ఇప్పుడు దాకా విజయశాంతి అనే పేరు రాలా, అయినా సరే అక్కడ 2కి ఒక క్రేజ్ వచ్చింది. ఇప్పుడు విజయశాంతి ఆడవడం అనేది అదనపు క్రేజ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ జార్జియా వెళ్ళి అక్కడ షూటింగ్ పార్ట్ చేస్తారట. మొన్న హిమాలయాలకు వెళ్ళారు, అంతకుముందు హిమాలయాలు చేశారు, అంతకుముందు మరి కుంభమేళాలో కూడా చేశారు. ఇలా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఈ సినిమాకి సంబంధించిన హైప్ అయితే బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయశాంతిను బాలయ్య బాబు నటిస్తున్నారనే వార్త నిజమేంటే మాత్రం ఒక మంచి రేరు వార్త, పెద్ద వార్తగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కథానాయకుడు కానీ, దేశోద్ధారకుడు కానీ, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ఇట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. నిప్రవ ఆఖరి సినిమా నిప్రవ, అది ఓన్ ప్రొడక్షన్, అది విజయశాంతి గారికి వాళ్ళకి. అయితే మనం చూసుకుంటే ఒక పక్క ఇప్పటికే అఖండ ప్రూవ్డ్ సబ్జెక్ట్ అయితే దాంట్లో సూపర్ పవర్స్ అనేది లేదని చెప్పుకోవచ్చు అఖండలో. కానీ ఇప్పుడు అఖండ తాండవంలో మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ గారికి సూపర్ పవర్స్ రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. దీంతో పాటు సూపర్ స్టార్ అయినటువంటి ఒక లేడీ సూపర్ స్టార్ అయినటువంటి ఒక విజయశాంతి గారు కూడా ఉండబోతున్నారు. సో నిజంగా ఇద్దరు ఎవరో ఒకరు యాంటీగా అయితే ఉండాలి. సో యాంటీగా కనిపించబోతున్నారా విజయశాంతి గారు అంటే ఏమంటారు? అట్లాంటి పాత్ర ఏముంటుంది, ఎందుకంటే ఇప్పుడు నీలాంబరి పాత్ర ఎంత పవర్ఫుల్ నరసింహ సినిమాలో, నువ్వా నేనా అన్నట్టుగా సాగిపోయింది రజనీకాంత్కిను రమ్యకృష్ణకి మధ్యలో. విజయశాంతి కూడా అలాంటి పాత్ర వచ్చిందంటే బాలయ్య బాబు విజయశాంతి వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు నువ్వా నేనా అనే తరహాలో అఖండాన్ని ఎదుర్కొనేలాగా, అఖండ మీద కక్ష కట్టినట్టుగా ఆ పొలిటికల్ లీడర్ గా పెడితే ఆవిడకి కూడా ఎలివేషన్ వస్తుంది. ఎప్పుడైనా సరే నెగిటివ్ పాత్రలోనే పేరు వస్తుంది, పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఎవరికైనా. ఇప్పుడు రమ్యకృష్ణకి అప్పుడు ఎంత పేరు వచ్చింది, ఆ నీలాంబరి అనే పాత్ర, ఆ పేరే గుర్తుండిపోయింది. ఆ నీలాంబరి తరహాలోనే విజయశాంతి గారి పాత్ర అట్లా పెట్టి వీళ్ళిద్దరు నువ్వా నేననేలాగా పెట్టుకుంటే మామూలు రేంజ్ లో ఉండదు అది. కాబట్టి నేను అలా బోయపాటి గారు కూడా, ఎందుకంటే బోయపాటి ఇప్పుడు జగద్బాబు గారిని తీసుకొచ్చి విలన్ చేసిన, శ్రీకాంత్ వరదరాజుల పాత్ర ద్వారా విలన్ చేసిన, అది బోయపాటికే చెల్లింది. మళ్ళీ విజయశాంతి గారి చేతిలో పెడితే మరి బాలయ్య బాబు విజయశాంతి గారు బోయపాటి కాంబినేషన్ లో ఎన్ని హిట్లు వచ్చినా మాకు తెలుసు. అదే మరి బాలయ్య బాబు బోయపాటి కాకుండా మరి బోయపాటి విజయశాంతి ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం మొట్టమొదటిసారిగా వీళ్ళ కాంబినేషన్ బోయపాటితో విజయశాంతి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రేర్ కాంబినేషను. మరి చెప్పాలంటే సంక్రాంతి సినిమాల్లో, బరిలో నిలబడే సినిమాల్లో మధ్యలో చాలా పెద్ద పోటీనే ఉంటుంది ఈసారి. ఈ వార్తలు నిజమై ఉంటే మాత్రం పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమాగా అఖండ 2నే, అఖండ తాండవమే ఉండే అవకాశం అయితే ఉంది. సాధారణంగా మనం చూసుకుంటే బోయపాటి శ్రీని గారు ఎవరైతే ఉన్నారో
ఆయన డైరెక్షన్ లో కావచ్చు, ఫైట్లలో చాలా ప్రత్యేకత ఉంటుంది. సో ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ అనేటువంటి ఒక విజయశాంతి గారికి కూడా ఒక మంచి ఫైట్ ఉండబోతుందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మీరేమంటారు? నేనేమంటానంటే ఇక్కడ రాజకీయ నాయకురాలకి ఫైట్ పెడితే ఎలా ఉంటుందండి? పొలిటికల్ లీడర్ అయితే ఫైట్ ఉండదు. పొలిటికల్ లీడర్ కాకుండా ఏదైనా విలన్ పాత్ర ఇచ్చారనుకోండి, ఫైట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా బోయపాటికి ఆలోచన వస్తుంది, ఫైట్ లేకుండా విజయశాంతి గారిని ఎలా చూపిస్తాం దీంట్లో అనే ఆలోచన ఆయనకు వచ్చి, పొలిటికల్ లీడర్గా కాదు లేదా ఈ పాత్రను మార్చేద్దాం అనుకుని ఆయనకు ఆలోచన వచ్చింది అనుకోండి, అది వేరేలా ఉంటుంది. కాబట్టి బాలకృష్ణకి విజయశాంతి ఫైట్ పెడదామని అనుకోరు ఆయన, నేను అనుకోవడం. ఒక హుందాయిన పాత్ర ఆయన పెడతారు నేను అనుకోవడం. ఎందుకంటే విజయశాంతి గారితో ఫైట్లు చేయించారు, కానీ ఈ చేయించకుండా డిఎన్టీ డిఎన్ఏ లాగా పెట్టుంటే అది ఒక రేంజ్ లో ఉంటది. అది మనం బోయపాటి గారికి వదిలేద్దాం. ఒకవేళ పెట్టుంటే ఈ కాంబినేషన్ వస్తూ ఉంటే మాత్రం అది బోయపాటి గారి మధ్యలో ఏముంటే అదే జరుగుతుంది. సో ఓవరాల్ గా సినిమా పైన అయితే రోజు రోజుకి అంచనాలు అయితే పెరగబోతున్నాయి. సెప్టెంబర్ కాస్త సంక్రాంతి బల్ల నిలిచిపోబోతుందని చెప్పి అంటున్నారు. సో అప్పుడు ఏదైతే నెక్స్ట్ చిరంజీవి గారికి సంబంధించి సంక్రాంతి అల్లులు కావచ్చు, లేకపోతే రఫాడిస్తా ఏదో ఒక టైటిల్తో అయితే రాబోతున్నారు అనిల్ రావుపూడి గారితో. సో ఈ రెండు సినిమా, ఒకటేమో కామెడీ, పూర్తి కామెడీకి సంబంధించినటువంటి జోనర్ అనుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి కంప్లీట్ గా సీరియస్ యాక్షన్ అని చెప్పొచ్చు. సో రెండింటిని సంక్రాంతి వేదిక చూడాలంటే ఎలా చూస్తారు? మళ్ళీ ఇక్కడ కూడా రేర్ కాంబినేషన్ అవుద్ది. ఎందుకంటే విజయశాంతి గారు చిరంజీవి గారు 19 సినిమాలు చేసిన కాంబినేషన్, హిట్ పేరు. అలాంటిది వీళ్ళిద్దరు ఆయనతో కూడా సినిమా చేసి ఉంటే బాగుంటుంది. ఒకవేళ మళ్ళీ అనిల్ రావుపూడి గారికి ఇదే ఆలోచన వచ్చి మనం కూడా విజయశాంతిని పెడదాం చిరంజీవి గారికి సినిమాలో అని వస్తే చెప్పలేము. అవును, ఎందుకంటే మనం చూసాం సర్లేరు మీకెవర్లో కూడా విజయశాంతి గారిని చాలా కాలం తర్వాత తీసుకొచ్చింది అనిల్. మొన్న చంద్రబాబుతో జరిగిన ఇంటర్వ్యూలో కూడా మీరు చిరంజీవి గారితో ఒక సినిమా, బాలీబాబుతో ఒక సినిమా చేయమని అడగడం అనేది జరిగింది. ఒకవేళ అది కూడా వచ్చింది అనుకోండి, ఇక ఆ ఫైట్ వేరే లెవెల్లో ఉంటుంది. సంక్రాంతి ఫైట్ మాత్రం 2 పుంజులు ఢీకుంటున్నట్టుగానే ఉంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి అఖండ తాండవం ఎలా ఉండబోతుంది, దీంట్లో విజయశాంతి గారు ఎలాంటి పాత్ర పోషించారు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.